గ్రూప్ వన్ అనేది ఎంత వివాదాస్పదమైందో ఆ మూల్యాంకనం, తదుపరి మూల్యాంకనం కూడా వివాదాస్పదమైన పరిస్థితుల్లో పోస్టింగుల విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. దానికి సిఎస్ను బాధ్యత చేస్తూ కోర్టుకు రమ్మని పిలిచింది. ఆయన వెళ్ళారు. ఆయనకు సీరియస్గానే వార్నింగ్ ఇచ్చినట్లుగా అర్థమవుతుంది. అయితే దీనికి కొన్ని టెక్నికల్ అంశాలు ఉన్నాయి అమలు చేయడానికి సంబంధించి అని ఇంకాస్త గడువు కూడా అడిగారు. 3 రోజులు అంత అడిగినట్టున్నారు. 3 రోజులు కాదు కదా, అసలు వెయిట్ చేసే పరిస్థితి లేదు, రేపటికల్లా ఏ విషయం తేల్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నాకు గుర్తున్నంత వరకు సిఎస్ విజయానంద్ గారి పదవీ కాలాన్ని ఈ ప్రభుత్వం నవంబర్లో అనుకుంటా ముగిస్తుంటే 3 నెలల పాటు ఎక్స్టెండ్ చేశారు. నాకు తెలిసి అది ఈ మంత్ ఎండింగ్తో అయిపోతుందని అనుకుంటున్నాను. పాపం ఇప్పటివరకు ఆయనకి యాక్చువల్గా ఈ ప్రభుత్వంలో ఆయనకి కొద్దిగా మంచి మార్కులే పడినాయి. కొన్ని పర్టికులర్ డిపార్ట్మెంట్స్ విషయంలో ఆయన కొన్ని రెవల్యూషనరీ చేంజెస్ను అలాగే అడాప్ట్ చేశారని చెప్పేసి, మరి ఆయన వెళ్ళిపోయే ముందు హైకోర్టుతో మొట్టికాయలు తినాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఆ క్రెడిట్ కూడా మీదే అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటోంది. వాట్ యు సే? సార్ మ్యూట్లో ఉన్నట్టుంది సార్, ఒకసారి చూడండి, ఆడియో రావటం లేదు. ఓకే 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 క్యారీ ఆన్. సిటీ 24/7 ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కనపడేది ఏంటంటే, ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన తప్పులే, ఆ తప్పులే కారణంగానే అన్నీ జరుగుతున్నాయి అని చెప్పి చూపించడమే ఈ ప్రభుత్వానికి ఉన్న లక్షణం. ఇంకా అది కాకుండా వేరే చూపించడానికి ఏముంది? యాక్చువల్గా 2018లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ 31 డిసెంబర్ 2018 రిలీజ్ అయింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ 25 మే 2019లో జరిగిందండి. అలాగే ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ 14 to 20 ఆ డేట్స్ మధ్య డిసెంబర్ 2020లో జరిగింది. మెయిన్స్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి ఏప్రిల్ 2021లో మెయిన్స్ రిజల్ట్స్ వచ్చినాయి. ఫైనల్ సెలక్షన్ అండ్ అపాయింట్మెంట్స్ 2022లో జరిగిన తర్వాత కొంతమంది కోర్టులకు వెళ్ళడం, ఆ కోర్టుకు వెళ్ళిన దాంట్లో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, యాక్చువల్గా ఫస్ట్ డిజిటల్ ఎవాల్యుయేషన్ చేశారు. ఆ డిజిటల్ ఎవాల్యుయేషన్ చేసిన దాని మీద డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది నోటిఫికేషన్ ఇవ్వలేదు. సో డిజిటల్ ఎవాల్యుయేషన్ ఎలా చేస్తారని చెప్పి దాని మీద కోర్టుకు వెళ్తే, అప్పుడు హైకోర్టు డిజిటల్ ఎవాల్యుయేషన్ కాదు మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయమని చెబితే మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేశారు. ఆ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద కూడా రకరకాల ఇది జరిగితే థర్డ్ టైం కూడా మళ్ళీ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేసి రిజల్ట్స్ ప్రకటించడం జరిగింది. దీన్ని ఎక్కడా కూడా ఈ రోజున తప్పు లేకుండా జరిగింది అనేది మా అందరి అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేము ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన విషయం కాబట్టి ఎక్కడా కూడా ఆ రోజు మరి ఎక్కడా కూడా దీని మీద ఎటువంటి అవినీతి జరిగిందని కానీ లేదా రకరకాల, ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఉంటే ఆ రోజే బయటకు వచ్చి ఇదిగో వీళ్ళు ఈ పోస్ట్ కోసం ఈ రకంగా డబ్బులు తీసుకున్నారు, లేకపోతే అంటే మెయిన్ జరిగేది పోస్టుల కోసం ఎక్కడైనా సరే ఆ డబ్బులు తీసుకుని పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ రకమైన అవినీతి ఆరోపణలు కానీ ఏవి కూడా ఎక్కడ రాలా. ఆ రోజు నాకు సెలక్షన్ అయిపోయింది, జరిగింది, అందరూ పోస్టులో జాయిన్ అయ్యారు. కానీ ఎవరైతే కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారో, కోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు సింగిల్ బెంచ్ ఏమైనా ఇచ్చింది, టోటల్గా పరీక్షను రద్దు చేసి మళ్ళీ కొత్త పరీక్ష పెట్టమని ఇచ్చింది. దాని మీద మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్తే డివిజన్ బెంచ్ అలా కాదు, దాన్ని ఏమంటారు, దాని మీద స్టే ఇచ్చి మళ్ళీ మేము ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చే వరకు కూడా దాన్ని కంటిన్యూ చేయమని చెప్పి ఆ పోస్టులో ఉన్న వాళ్ళని అదే మేము ఎంక్వైరీ చేస్తాం అని చెప్పి దాని మీద సిట్ వేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విచారణ జరుగుతూ ఉంది. ఈ జరుగుతున్న కాలంలో ఇప్పుడు ఈ పోస్ట్స్ మీద వీళ్ళందరినీ కూడా నాన్ ఫోకల్కి పంపించమని, అంటే ప్రాధాన్యత లేని పోస్టుల్లోకి పంపించమని చెప్పి 15 రోజుల క్రితం హైకోర్టు ఆదేశిస్తే, మరి సిఎస్ గారు ఎందుకని చెప్పి అంటే ఈ రోజు రాసిన దాన్ని బట్టి చూస్తే అసలు ఫోకల్కి నాన్ ఫోకల్కి డిఫరెన్స్ ఏంటో తెలియక అసలు అటువంటి పదాలే లేవు అని చెప్పి మాకున్న సమాచారం ప్రకారం మేము అది చేయలేకపోయాం. అంటే ఏజీ మాట్లాడిన మాటలు గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాని మీద న్యాయ సలహా కోరాము.
ఆ న్యాయ సలహా ప్రకారం మేము చేద్దామని అనుకుంటుండగా ఇది లేట్ అయింది అని చెప్పి ఏజీ హైకోర్టులో చెప్పడం జరిగింది. అది చెప్పిన దాని మీద హైకోర్టు కూడా చాలా సీరియస్ అయ్యి, అంటే ఎప్పుడో 1996లోనే ఫోకల్ నాన్ ఫోకల్ పోస్ట్స్ గురించి దాని మీద డిఫరెన్సియేషన్ ఉంది. ఫోకల్ పోస్ట్స్ అంటే నాన్ ఫోకల్ పోస్ట్స్ అంటే మీకు తెలియకపోయినా ఏని అడిగినా లేదా వేరే ఏ చాట్ జీపీటీ వీటిని అడిగినా సరే వాటిని ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్పే అవకాశం ఉంది. మరి మీరు ఎందుకని ఇది చేసుకోలేదు, మీరు కావాలని నిద్ర నటిస్తున్నారు అనే విధంగా హైకోర్టు క్లియర్గా కూడా ఏజీ గారిని ప్రశ్నించడం జరిగింది. అలాగే సిఎస్ విజయానంద్ గారిని కూడా ఏ రకంగా ఆయన్ని మొట్టికాయలు వేసిందో మీరు అన్నట్లుగా మనందరం కూడా చూసాం. మరి నిజంగా హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత సిఎస్ విజయానంద్ గారు ఆ విధమైన డెసిషన్ ఎందుకు తీసుకోలేదు అనేది ఎవరికి అర్థం కాని విషయం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే అధికారులు, అది కూడా కోర్టు మెన్షన్ చేయడం జరిగింది, ఇదే అధికారుల మీద గతంలో ఇప్పుడు అధికార పార్టీ నాయకుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్న వ్యక్తి కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాశారు. వీళ్ళందరినీ కూడా నాన్ ఫోకల్ పోస్టులు పెట్టండి, లేకపోతే ఎలక్షన్ కూడా వీళ్ళు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి లెటర్ రాసిన వ్యక్తి ఈ రోజున గవర్నమెంట్లో అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి కూడా దీన్ని ఎందుకని పట్టించుకోవడం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది కదా అని చెప్పి ముఖ్యమంత్రి గారి మీద కూడా కామెంట్ చేయడం జరిగింది. మరి ఈ రకంగా కోర్టు మాట్లాడిన తర్వాత కూడా ఈరోజు నిన్న వాయిదా ఉన్నప్పుడు కూడా కోర్టులో వీళ్ళు రకరకాలుగా చెప్పబోతున్నా కూడా కోర్టు దానికి అంగీకరించకుండా క్లియర్గా మీరు ఇమీడియట్గా వాటిని చేసి లేదా సిఎస్ని 4 రోజులు జైల్లో పెడితే కింద అధికారులందరికీ కూడా బుద్ధి వస్తుంది. సో ఆ విధంగా ఏమైనా మమ్మల్ని యాక్షన్ తీసుకోమంటారా అని చెప్పి అడగడంతో ఈ రోజున ఈ గ్రూప్ 1 పోస్టులు మనం చర్చనీయాంశం అవడం చాలా విచారకరం. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మీరు జగన్ శాపం అని చెప్పి ఉద్యోగులకు పాపం అని పెట్టి మీరు డైరెక్ట్గా అంటే వర్డిక్ట్ ఇచ్చేసినట్టుగా, ఎందుకంటే సిట్ ఎంక్వైరీలో కూడా సిట్ రిపోర్ట్ అయితే ఇప్పటివరకు ఏమీ రాలేదు. సిట్ రిపోర్ట్లో రకరకాలుగా ఈ ఈనాడు పత్రికలో కానీ ఆంధ్రజ్యోతి పత్రికల్లో కానీ వచ్చే వార్తలే తప్ప ఎక్కడా కూడా సిట్ ఇక్కడ ఇలాగా ప్రాబ్లం జరిగింది, ఈ ప్రాబ్లం కారణంగా వీళ్ళు రకరకాల అభ్యర్థులు ఇక్కడ ఉండవలసిన వాళ్ళు ముందుకు వచ్చేసి వీళ్ళు పోస్టులు పొందారు అనే విధంగా ఎక్కడా కూడా సిట్ రిపోర్ట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఎందుకంటే హైకోర్టే సిట్ వేసింది కాబట్టి. సో ఇంకా అది పెండింగ్లో ఉంది కాబట్టి వీళ్ళందరినీ కూడా నాన్ ఫోకల్ పోస్టులోకి పంపించమని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది. మరి సిట్ రిపోర్ట్ వస్తేనే కానీ దాని మీద మనం పూర్తి స్థాయిలో ఏ విధమైన అవకతవకలు జరిగాయి ఏంటి అనేది మనం మాట్లాడే విషయం ఉండదు. కాబట్టి నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ గ్రూప్ 1 పోస్టుల వ్యవహారంలో ఎటువంటి అవకతవకలు జరగలేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా నిజాయితీగా ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా ఈ నియామకాలను చేపట్టింది అనేది నేను ఘంటాపథంగా చెప్పగలనని చెప్పి మీకు తెలియజేస్తున్నాను సురేష్ గారు. అసలు ఏమీ తప్పులు జరగకపోతే హాయ్లాండ్లో మూల్యాంకనం విషయం కానీ లేదంటే ఆ కేసుకు సంబంధించి అరెస్టులు కానీ ఇవన్నీ చూసాం కాబట్టే అవి వాళ్ళు ఇప్పుడు కోర్టుకు వెళ్ళింది కూడా అభ్యర్థులు కదా కోర్టుకు వెళ్ళింది అభ్యర్థులు కాబట్టి చెప్తున్నారు కాబట్టి దానికి సమాధానం చెప్తా. హాయ్లాండ్ లో మూల్యాంకనం కానీ అప్పుడు అధికారం చేతిలో ఉన్నప్పుడు ఎదుటివాడిని ఇరికించాలి అనుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఏ రకంగా అయినా ఆ కేసులో పివి సునీల్ కుమార్ గారిని కాదు సీతారామాంజనేయులు గారిని ఆయన్ని అక్కడ ముద్దాయిగా చూపించాలి అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో ఆ లక్ష్యానికి అనుగుణంగా వాళ్ళు ఎలా కావాలంటే వాళ్ళు ట్యాంపర్ చేస్తారు. ఎందుకంటే లడ్డు విషయంలో మనం క్లియర్ గా చూసాం, జంతువు కలిసిందని చెప్పారు, చివరికి వచ్చేటప్పటికి ఏమీ లేదు అక్కడ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా సరే ఆ అవినీతి కార్యక్రమాల్లో పాల్గొన్నారా అంటే దాంట్లో కూడా ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు కూడా చార్జ్ షీట్ లో లేదు. రైట్ ఓకే. యాక్చువల్గా మీకు ఛానల్ తర్వాత ఈ రోజు డిబేట్లో ఈ అంశం మీకు కొంత ఎడ్జ్ ఇచ్చింది. ఆ ఎడ్జ్ని మీరు కోల్పోకండి, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కల్తీ లడ్డు దాంట్లో అసలు ఏమీ లేదన్న మాట మాట్లాడటానికి లేదు. ఇప్పుడు మీ స్టాండ్ కాదు మీ పార్టీ స్టాండ్ కూడా మార్చుకున్నారు కదా. కల్తీ జరిగింది చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ కంపెనీ ద్వారా అనే స్టాండ్స్కి వెళ్ళారు, మన వరకు అసలు లేదన్నారు. ఇప్పుడు మళ్ళీ కల్తీ జరిగిందని ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే ఆ రోజు వరకు మాకు కూడా
ఎందుకంటే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది నెమ్మదిగా గ్యాదర్ చేస్తేనే అదే అర్థమవుతుంది. లేని ఈ రోజు అన్ని ప్రతి తీసుకొచ్చేసి ఒక్క పేర్లన్నీ చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ కంపెనీలో కనపడుతున్నాయి. ఎక్కడ ఎక్కడ కనపడుతుంది? సర్లేండి, ఇప్పుడు అందుకనే ఆ టాపిక్ లోకి వెళ్ళొద్దు. సుబ్బారెడ్డి గారి ఇంట్లోనో భూమన కరుణాకర్ రెడ్డి గారి కనపడలేదు. సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు కదా. కంపెనీలో కనపడుతున్నాయి. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇది సంవత్సరాలు కూడా వెనకెళ్ళాల్సిన అవసరం లేదు. సిట్ రిపోర్టు 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి నెయ్యి సరఫరా, అది రసాయనాలది అని ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కాబట్టి ఏంటంటే అంతకుముందు ఇందాపూరా, లేకపోతే ఇందాపూర్కి వాళ్ళకి అసలు సంబంధం లేదు కానీ పక్కన ఇందాపూర్ చెబుతుంది. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి కాంటాక్ట్ అనేది తెలుసు. ఇందాపూర్ అనేది ఒక హెరిటేజ్కే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి 10ల సంఖ్యలో ఉన్న డైరీలకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పెడుతుంది. కాబట్టి ఇవన్నీ అందరికీ తెలిసినవి, అవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. సరే ఓకే బాజీ గారు, అందుకనే సార్ ఇప్పుడు ఆ డీటెయిల్స్లోకి వెళ్ళదు. మరి అయితే అమూల్ కూడా పాత్ర ఉందన్న మీ లెక్క ప్రకారం. అయితే అమూల్ ఎక్కడ రంగులు మార్చుకోవాలా? అమూల్ ఎక్కడ రంగులు మార్చుకోవాలా? రంగులు మార్చుకోవడం ఏంటండి? సంగం డైరీకి రంగులు ఎందుకు మార్చారు? ఇప్పుడు ఆ టాపిక్ లోకి ఎందుకండి? ఈ టాపిక్ పరిమితం అవుదాము. ఈ టాపిక్ ఆల్రెడీ వాటి మీద చాలా సార్లు అదే సార్, మీరు మళ్ళీ సడన్ గా కల్తీనే దాంట్లోకి వెళ్ళారు కాబట్టి దాంట్లో అసలు ఏమీ లేదని వచ్చిందని, క్లీన్ చిట్ వచ్చిందని చెప్తున్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఫిక్స్ చేద్దాం అనుకున్నారు. అదే విధంగా ఇక్కడ పివి సునీల్ కుమార్ గారిని, అదే ఆంజనేయులు గారిని, సీతారామాంజనేయులు గారిని ఫిక్స్ చేసే ఉద్దేశంతో ఈ విచారణ జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే వెళ్తుంది విచారణ.